ఎవ్వరైనా రాలేదు బాబు. తొక్కి చూడలేదు. మా 5 లక్షలు దాగదాల్సి పోయినాయి. ఆ. ఎంత 5 లక్షల సామాను పోయింది. పోయినాయి మొత్తం మొత్తం అసలు కొట్టుకుపోయినాయి. కొట్టుకుపోయినాయి. ఆ. పైకి ఎక్కేసరికి ఆ రేకుల మీద ఉన్నాం. మా ఆయన ఏదో నిచ్చెనేసి ఎక్కువ అన్నాడు. ఇంత ఒళ్ళు గల్ల మనిషిని ఎక్కుతానని నేను అంత దూరం. ఆ. అది ఎక్కి కూర్చుంటే అటు అసలు వర్షం భయం. పడుతుంది, కింద నీళ్ళు వస్తా ఆ, ఉన్నాయి. భయం వేస్తుంది మాకు. ఆ. రేకుల మీద జారి పడితే ఇక అల్లాపాతం ఏంద్రా ఈ బొమ్మంతుడా. అందరికి దండం పెడుతున్నా జనాలకి. ఆ. రాండయ్యా మమ్మల్ని కాపాడండి అయ్యా. నా బిడ్డ చూస్తానికి వచ్చింది. నా కిడ్నీలు అయ్యే షుగర్ ఉందని వచ్చి ఏడే ఉండిపోయింది పాపం. పిల్ల తల్లి ఇద్దరు ఏడే ఉన్నారు. వాళ్ళు కూడా అల్లాడిపోతున్నారు. పైన ఉన్నాం. పైకి ఎక్కేసి వీళ్ళందరూ. పైకి వచ్చారు. పైకి వచ్చేసినాయి నీళ్ళు. ఆ. నీ ఎడు పోవాలయ్యా. ఆ హైట్ లో వచ్చిందమ్మ నీళ్ళు. వచ్చినాయి. అక్కడికి వచ్చినాయి. ఆ కిటికీ లెవెల్ వచ్చినాయి. ఆ. పైకి వస్తే పైన యామంతా ఉంది ఇక కిటికీ లెవెల్ వస్తే. ఇక సరిలేమని ఇక పైన మా ఆయన నడు చచ్చిపోతామే మనం ఐదుగురు అని అంటే పైకి ఎక్కించిండు నన్ను ఎట్టో గట్ట. వాళ్ళు కూడా ఎక్కారు. ఇప్పుడు 5 లక్షల సామాను పోయిందని మీరు చెప్తా ఉన్నారు. ఆ. 10 లక్షలేమో రేవంత్ రెడ్డి ఇస్తా అని చెప్తుండ్రు. సరిపోతా రేవంత్ రెడ్డి ఇచ్చేది 10,000 మరి? 10,000 చాలా మాకు అసలు దేనికి వద్దు బాబు. ఆ. అసలు దేనికి రావాలి. తీసుకోరు మీరు? తీసుకో. మేము చాలా నశింపోయినాయి అసలుగా. ఆ. మొత్తం పోయినాయి. అసలు ఏమీ లేవు అసలుగా. ఉమ్. కట్టు బట్టతోనే పోతున్నాం మేము అసలుగా. మొత్తం ఇక చూడు మా వాగి మా అవతారం చూడయ్యా. ఆ. 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 మొత్తం ఇది అయిపోయినాయి అసలుగా. నా పిల్లలు అసలుగా ఏమీ లేవు అసలు మాకు. అంతకాలం రావాలిగా. మేము చచ్చిపోతే అంతే చూస్తారా. ఉమ్. అవి పంపిస్తున్నాం. అంత మీద అనేది ఇదంతా మాకు. కొట్టుకుపోయింది. నా కొడుకులు ఆ. ఇద్దరు కొడుకులు ఉమ్. ఇద్దరు కోడలు. ఇగో ఇదే బస్సుడు సామాన్లంతా ఉమ్. ఎట్టన్న వేసుడు నాయన. మొత్తం పైన అసలుగా ఇద్దరు కొడుకులు నేను ముగ్గురు. తినలే అన్నం తినలే. ఎవ్వరు వచ్చి సాయం చేయలేదు. అట్టనే ఉన్నాం. ఆ. ఏ ప్రభుత్వం వాళ్ళు కూడా అసలు రాలేదు. ఊళ్ళో వాళ్ళు వస్తారు కదా ఉండోళ్ళు. వాళ్ళు తెచ్చి బకెట్లో కలుపుకొని వచ్చి పెడుతున్నారు. ఎవ్వరు మాకు సాయం చేయలేదు. రాలేదు. మాకు 5 లక్షలు నశింపు అయిపోయినాయి. మేము కట్టుబట్టలతోనే ఉన్నాం. అసలు ఎవ్వరైనా మాకు రాలేదు. ఎవ్వరు ఏడ్చుకుంటా ఇట్లా పోయే వాళ్ళకి వచ్చే వాళ్ళకి దండం పెడుతున్నా కాపాడండి. కాంగ్రెస్ వాళ్ళు ఎలాంటి సహాయం చేయలే. అసలు రాలేదు. అసలుగా అసలు వచ్చి తొక్కి కూడా చూడలే. పట్టించుకోలేదు. కాంగ్రెస్ వాళ్ళు రాలేదు అసలుగా. పక్కలన్నా వచ్చి చూడాలి కదా. పోలీసు వాళ్ళు కూడా చూస్తున్నారు. నేను బతిరాడుతుంటే మా అబ్బాయి ఏం చేసిండు. అక్కడికి ఒక్కడే వెళ్ళిండు నా కొడుకు. అందరూ వెళ్ళనే ఉండిపోయాం. అమ్మ మా అమ్మ మా నాన్న కావాలి చచ్చిపోతారే వాళ్ళని అందరి దండం పెడుతుంటే పిల్లగాడు ఎవ్వరు మేము వెళ్ళమమ్మ. అంత లోతులో మేము వెళ్ళమంటుర్రంట. మేము చచ్చిపోయినంతేగయ్యా. మేము మమ్మల్ని అంత ఏడిపించారు. అసలు అన్నం లేదు, నీళ్ళు లేవు. మాది బాగా నచ్చిపోయింది. మా ఇల్లు ఒకటి అసలు బాగా జనం అసలు ఎంతమంది చూసారు. తిన్నాళ్ళు చూసినట్టు చూస్తారు పైన కూర్చుంటాయి. ఆ రోడ్డు మీద ఉన్నోళ్ళు అయ్యో ఆడైతే కూర్చున్నారు అమ్మ బాగా వస్తుంది ఏరు అని వాళ్ళే అంటున్నారు. వాళ్ళకి ఇట్లా దండం పెట్టిన అయ్యా ఒక్కలన్నా వచ్చి కాపాడండి అయ్యా. పడవలే ఏంటో తీసుకురండి నాయన అంటే వస్తారు. పైనుండి మీరు చెప్తా ఉన్నారు కానీ ఎవరు రావట్లేదు దగ్గరికి. అంటే మొత్తం మునిగిపోయింది అండి. అసలు ఏ ఇల్లు కనపడలేదు. ఇది మొత్తం బిల్డింగ్ మునిగింది. అది మునిగింది. అప్పు చేసే కట్టుకున్నాం మేము. మీరు ఎక్కిన తర్వాత ఎన్ని గంటల తర్వాత తగ్గింది నీళ్ళు? మేము ఎక్కిన తర్వాత 2 గంటల పైనే ఉంది. 2 గంటలు పైనే. తెల్లారుజామున కొద్దిగా దిగుతుంటే కొంచెం తగ్గుతుంది. అంటే ఈ టైం కల్లా మీరు పైన ఉన్నారు? దిగినాము. ఇక దిగారు 7-8 ఇంటప్పుడు దిగాము. వచ్చిన రోజే ఆ ఏరు వచ్చింది కదా 7-8 అప్పుడు దిగాం కిందికి. కొంచెం మా ఆయన వేసి చూశాడు బ్యాటరీ. కొంచెం తగ్గుతున్నాయని కిందికి వచ్చినాం బాబు. నా బిడ్డలు చూసేందుకు వచ్చారు అయ్యా. వాళ్ళు కూడా అసలు తింటందుకు ఏమి లేవు మాకు అసలు అందరికి ఉన్నాయో కానీ చూడు ఇవన్నీ పరిస్థితి. ఉప్పు కారం పప్పు ఏమి లేవు. మొత్తం సగలం పోయినాయి. ఇట్టనే ఉంటున్నాం. ఇక మొత్తం పోయినాయి. ఉంటే మేము అట్లా చెబుతామా అండి. మొత్తం ఇక చూసినారు కదా. ఇవన్నీ చూసారు కదా. ఇగో ఇవన్నీ కడుక్కున్నారు నిన్న. మొత్తం 5 కుటుంబాలు ఉన్నామండి. ఇలా 5 కుటుంబాలు. చూడు ఇట్లా చేస్తే ఎట్టండి మీరే చెప్పండి. అసలుగా మేము ఉండలేకపోతున్నామండి. అసలుగా వాళ్ళు గెలిచిర్రు. పట్టించుకోవాలి కదా మమ్మల్ని.
అవునవును. ఫస్ట్ కార్పొరేటర్ ఉన్నప్పుడు ఎట చేశాడు, ఇప్పుడు ఎట చేసారో చూడు. ఒక్కలన్న దండం పెట్టినా కదా రావచ్చు పంపించచ్చు. కనీసం ఇప్పుడు కాలనీ క్లీన్ చేయడానికి కూడా మీకు అసలు రాలే. జేసీబీ ఎన్ని చూడు. పెట్టలేదు. 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 చూడు రాని మీరే చెప్తా చెప్తా ఉన్నారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం క్లీన్ చేయించిల్లు అన్నట్టుగా చెప్తా ఉన్నారు. చెప్పట్లే అసలు లేదుగా. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేయించిల్లా? అది అప్పుడు అది చేపించారు. కేసీఆర్ ఉన్నప్పుడు అప్పుడు అన్ని చేపించారు. పదవిలో ఉన్నప్పుడు అప్పుడు మంచిగా సహకరించలేదు. ఏం సహకరించట్లేదు. అసలు రావట్లేదు. మనుషులు ఉన్నారా పోయారా మరి ఏంది మేము మా బతుకులేంది మా వ్యవహారం ఏందని అసలు ఒక్కలన్నా రాట వచ్చి తొంగి చూడట్లేదు. అసలు మాకెళ్ళి రావట్లేదు. మేము అసలు మేము ఏం చెయ్యాలో ఉండాల చచ్చిపోయి పరిస్థితిగా ఇక అంతవరకు వస్తే ఇక చచ్చిపోతున్నాయిగా బాబు. మొత్తం ఆ బిల్డింగులు చూస్తుంటే అసలు గడి తిరుగుతున్నాయి. ఎంత బాధ ఎప్పుడు రాలేదయ్యా, ఇప్పుడే మాకు నచ్చిపోయింది. మొత్తం మేము ఎంత బాధపడుతున్నాం అసలు. నాయనా